గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది. ఇక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ A1 నిందితుడిగా ఉన్నారు. సుమారు 5 గంటల నుండి కూడా అధికారులు విచారిస్తున్నారు. RRR కస్టడీకి సమయంలో ఇక ఏం జరిగింది, ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారు అనే కోణంలో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. సునీల్ ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ A1 నిందితుడిగా ఉన్నారు. రైట్, దీనికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, సాయిరామ్, ఏదైతే ఈ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన విషయంలో మాత్రం A1గా ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్ని 11 గంటలకి ఆయన అయితే మాత్రం గుంటూరు సిసిఎస్లో విచారణకు అయితే పిలిచారు. 11 గంటల నుంచి కూడా ఆయన్ని విచారిస్తున్నారు. విచారణ చేస్తున్న అధికారి మాత్రం దామోదర్, ఆయన ఈ విజయనగరం సంబంధించినటువంటి ఎస్పీ. ప్రజెంట్ అయితే 11 గంటల దగ్గర నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పటికీ 4 గంటల పాటుగా కూడా ఆయన విచారిస్తూనే ఉన్నారు. లంచ్ బ్రేక్ కూడా తీసుకోకుండా విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఏదైతే ఈ రఘురామకృష్ణరాజుకు సంబంధించి కస్టోడియల్ టార్చర్ అంశం ఉందో, ఆ కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన విషయంలో మాత్రం వీళ్ళందరి మీదుగా రఘురామకృష్ణరాజు అయితే కేసు వేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి క్రమంలో ఆయన మీద అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని చెప్పి ఆయన్ని ఇక్కడికి గుంటూరు సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చిన తర్వాత అతని మీద దాడి చేసినట్లుగా కూడా కస్టడీలో టార్చర్ చేసినట్టు కూడా ఆయన అయితే మాత్రం ఆరోపించారు. అదేవిధంగా కూడా దానికి సంబంధించి ఆయన అయితే ఇక్కడ గుంటూరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు, గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా అప్పుడు 5గురిని అయితే మాత్రం నిందితులుగా పేర్కొనడం జరిగింది. దీంట్లో విజయపాల్, అంటే అప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ మీద, అదేవిధంగా కూడా సీనియర్ ఇంటెలిజెన్సీ చీఫ్గా ఉన్నటువంటి సీతారామాంజనేయులు, ఇక ఈ ఎవరైతే దీనికి సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో, నకిలీ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ ప్రభావతి మీద కూడా ఆయన అయితే వాళ్ళని కూడా ముద్దాయిలుగా చేసినటువంటి పరిస్థితి. ఇక జగన్ మీద కూడా ఇది మొత్తం కూడా అప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్ చేయించాడు అని ఆయన్ని కూడా ఈ కేసు వ్యవహారంలో ముద్దాయిగా చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీంతో ప్రజెంట్ ఆయన విజయపాల్ అయితే మాత్రం కస్టడీలోకి తీసుకోవటం, తర్వాత ఆయన కోర్టుకి ప్రవేశపెడతాం, కోర్టు ఆయనకి దీనికి సంబంధించి ఏదైతే ఆయన శిక్ష కూడా పడినటువంటి పరిస్థితి, కొన్నాళ్ళు ఆయన జైల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత అయితే మాత్రం సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి సీతారామాంజనేయులు, అలాగే సునీల్ కుమార్ని కూడా విచారణకు హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో సీతారామాంజనేయులు అయితే హాజరు కాలేదు. ప్రజెంట్ అయితే మాత్రం సునీల్ కుమార్ అయితే హాజరయ్యాడు. గత 15 రోజుల క్రితం అయితే వీళ్ళకి సునీల్ కుమార్కి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో తాను ఈ వారంలో రాలేను, తనకి 3 వారాలు టైం కావాలని అడగటం, తర్వాత 3 వారాలు కాదని 2 వారాలు మాత్రమే టైం ఇచ్చినటువంటి నేపథ్యం. 2 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే మాత్రం ఆయన ప్రజెంట్ అయితే గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్లో మాత్రం విచారణలో ప్రజెంట్ ఉన్నాడు. ఆయన విచారిస్తున్నటువంటి ఈ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి విజయనగరానికి చెందినటువంటి దామోదర్ అయితే ప్రజెంట్ ఆయన అయితే విచారిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది. గత 4 గంటల నుంచి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా కూడా ఆ రోజు కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన అంశం కానీ, ఆయన్ని మీద దాడి చేసిన అంశంలో కానీ ఎందుకు చేశారు, ఏమిటి, దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద ప్రశ్నావళిని సంధిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన దగ్గర నుంచి ఆన్సర్ రాబట్టేందుకైతే మాత్రం ఈ దామోదర్ విచారణ అధికారిగా ఉన్న దామోదర్ ఐపీఎస్ మాత్రం ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా కూడా గతంలో ఒక ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఈ విధంగా అతన్ని ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేశారు
అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఆ రోజు దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనే దాని మీద కూడా వీళ్ళైతే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం ఆయన విచారిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ విచారణ అనేది మరింతగా కూడా కొనసాగుతుంది. ఈరోజు 6 గంటల వరకు విచారణ కొనసాగేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత ఆయన ఇచ్చినటువంటి సమాధానాల ఆధారంగా మళ్ళీ విచారణకు పిలవాలా లేదా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ విచారణ అధికారిగా ఉన్నటువంటి ఈయన దామోదర్ అయితే మాత్రం తెలియజేసే పరిస్థితి కోర్టుకి సమర్పిస్తారు. ఆ తర్వాత కోర్టు అయితే మాత్రం డైరెక్షన్లోనే మళ్ళీ విచారణకు పిలవాలా లేదా అనే ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మాత్రం 4 గంటల నుంచి కూడా విచారణ 4 గంటల పాటు విచారణ కొనసాగుతూనే ఉన్నట్లుగా కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు. ఇంత మటుకి లంచ్కి కూడా పోకుండా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.